అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చాలామంది ప్రవీణ్ పగడాల గారి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు చాలామంది ఆందోళన పడుతున్నారు. అదేమన్నా బలవంతంగా చంపారా లేదా ప్రమాదవశాత్తు ఆయనే ఆ యాక్సిడెంట్లో పడిపోయాని చనిపోయారా? ఇది తెలుసుకోవడానికి ఏపీ తెలంగాణలో ఉన్న క్రిస్టియన్ సమాజం అంతా ఎదురు చూస్తుంది. అయితే ఇదే అదునుగా తీసుకుని కొంతమంది స్వార్థపరులు ఇది హత్య అని జనాల్లో ఒక తెలియని ఆందోళన క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న క్రైస్తవులందరికీ చాలా ప్రమాదం పొంచి ఉంది అన్నట్టు. ప్రమాదం ఉంటే ఉంది, అది అందులో నేనేం కాదని అనట్లేదు. కానీ ఈ ప్రవీణ్ పగడాల గారిని హిందువులే చంపారు లేదా ముస్లింలే చంపారు అని ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేస్తున్నారు. ఇది నమ్మిన చాలామంది అమాయకమైన క్రైస్తవులు ఇలా మా పాస్టర్ గారిని చంపారని వాళ్ళు రోడ్ల మీదకి రావటం, సోషల్ మీడియాలో మాట్లాడటం జరుగుతుంది. ఇది గ్రహించిన సమాజం మొత్తం, అటు హిందూ సమాజం కానీ అటు ముస్లిం సమాజం కానీ, ఏంటి ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా కంటికి మేము చంపామని అంటున్నారు వీళ్ళు, అంటే మమ్మల్ని ఇంటెన్షనల్గా వీళ్ళు ఇరికిస్తున్నారా అని చెప్పి క్రైస్తవుల్ని చాలా అపార్థం చేసుకుంటున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు, చాలా అవమానకరమైన కామెంట్లు పెడుతున్నారు క్రిస్టియన్ సమాజం మీద. ఇది నచ్చలేదు నాకు. ఇది నచ్చలేదు కాబట్టి అలా ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళే కాదు క్రిస్టియన్స్, ఇంకా పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చెస్లో పెద్ద పాస్టర్లు ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు, క్రిస్టియన్ మేధావులు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మౌనంగానే ఉన్నారు. ఎవరో ఇద్దరు ముగ్గురు మేము పాస్టర్లు అని చెప్పుకుని వాళ్ళు మాత్రమే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కోసం మరో దానికోసం వాళ్ళు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా ఇది చేయట్లేదు. వాళ్ళంతా కూడా పోలీసులు ఏమి నిర్ణయిస్తారు, పోలీసులు ఏమి ఈ కేసులో ఏమి ఆధారాలు చూపిస్తారని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది అంటున్నారు నువ్వు సైలెంట్గా ఉండన్నా, నువ్వు సైలెంట్గా ఉంటే మిగతా వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారు కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. మీకు గుర్తుందో లేదో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రవీణ్ చక్రవర్తి అని ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన నాట్ ఓన్లీ పాస్టర్ అండి, కొన్ని వేల మంది అనాథల్ని కేటీసీ అనే విద్యా సంస్థలు ఉన్నాయి అతనికి. ఆ విద్యా సంస్థల్లో పెట్టి అనాథల్ని, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ని కొన్ని వేల మందిని చదివించాడు అతను. వేల మందిని కన్న పిల్లల్లా చూసుకున్నాడు, సంథింగ్ చాలా బాగా చదివించాడు. ఇప్పటికి ఇంకా స్కూల్స్ రన్ అవుతున్నాయి ఎక్కడ కాకినాడకి సామలకోటకి మధ్యలో, ఫ్రీ ఎడ్యుకేషన్. అలాంటి వ్యక్తిని వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది స్వార్థపరులైన పోలీసులు, దానికి జగన్ గారి అండ కూడా ఉండే ఉంటుంది, వాళ్ళు ఏం చేశారంటే రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహానికి తల నరికేశారు. తల నరికేసినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలన్నీ కూడా గోల చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, రచ్చ రంబోలా చేస్తున్నారు. వాళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చడానికి అప్పుడున్న సిఐడి పివి సునీల్ కుమార్ ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేశాడు, ఓ పాస్టర్ గారిని. అరెస్ట్ చేస్తూ వాళ్ళు చూపించిన కారణం ఏంటంటే ఈయన ఎప్పుడో 2014, 13, 12 ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అప్పటికి ఈయన ఎక్కడో వెళ్ళి, నేను పలానా ఒక పెద్ద అడవిలో చిన్న గ్రామం వెళ్ళాను, అక్కడ వాళ్ళు చిన్న విగ్రహాలు పెట్టుకుని వాళ్ళు ఇది చేస్తూ ఉంటే, ఏం దేవుడి విగ్రహాలు అన్నాడు చెప్పలేదు, క్షుద్ర పూజలు చేసే విగ్రహాలు అన్నాడు. ఆ క్షుద్ర పూజలు చేసే ఆ విగ్రహాలను తన్నేశాను నేను, వాళ్ళందరినీ కూడా దేవుళ్ళు మార్చానని అతను ఎప్పుడో అప్పటికి ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో దొరికింది పోలీసులకి. అప్పటి వీడియోని పట్టుకుని, అప్పుడు నువ్వు ఆ క్షుద్ర పూజల దేవతల విగ్రహాలను తీస్తావు కాబట్టి నువ్వే ఈ రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని కూడా తల నరికేసి ఉంటావు, నువ్వు పదని చెప్పి అతన్ని సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు మాట్లాడడానికి ఒక్క పాస్టర్ గారికి కానీ ఒక్క క్రిస్టియన్కి కానీ ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఆ రోజు ప్రవీణ్ చక్రవర్తి అన్ని మీడియాల్లోనూ హాట్ టాపిక్, ప్రతి టీవీ ఛానల్ కూడా ఒక దేశ ద్రోహం చూపించింది అతన్ని. నేను అనుకోవటం అతన్ని ఎన్కౌంటర్ చేసేస్తారనుకున్నాను, ఎందుకంటే అతనికి ఎవరు సపోర్ట్ మాట్లాడడం ధైర్యం చేయట్లేదు. మొత్తం అన్ని మీడియాల్లో కూడా ఇక ఒకవేళ ఆర్ఎస్ఎస్ లాంటిది లేకపోతే విశ్వ హిందూ పరిషత్ లాంటి ఆర్గనైజేషన్ దాడి తెచ్చి ఎలా ఉంటుందో తెలుసు కదా, అన్ని వీడియోలను పెట్టి దేశద్రోహిడు, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఎలాంటి వాడు బతకడానికి అర్హత లేదని చెప్తా ఉంటే ఎవ్వరూ మాట్లాడడానికి భయపడే సమయంలో రాజేష్ మహాసేన అనేవాడు మాట్లాడాడు ఆయన కోసం. ఇలాగే పెట్టి లైవ్ వీడియోలు పెట్టి మీ నిర్ణయాలు మీ అభిప్రాయాలు చెప్పండి, నేను ఆన్సర్లు చెప్తాను. ఆ వీడియో ఆయన ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం మాట్లాడాడు, ఇదిగో దాని ఆధారం. అక్కడ క్షుద్ర దేవతల విగ్రహాలను తన్నేశాను అన్నాడు, అంతేగాని హిందూ దేవీ దేవతల విగ్రహాలను అనలేదు, ఇదిగో ఆధారం. మీరు ఎవరన్నా సరే మాట్లాడండి, మీరు అడగండి ప్రశ్న, నేను చెప్తాను సమాధానం అని 2-3 గంటలు లైవ్లో కూర్చొని మాట్లాడాను. 2-3 గంటలు. ఆ రోజున కొన్ని వేల మందితో, ఒకవేళ నిజంగా హిందువులే అపార్థం చేసుకుని తిట్టడం మొదలెడితే ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కదా మీకు.
ఎలాగే జనాభా శాతం ఎక్కువ. అప్పుడు కొన్ని వేల మంది తిట్టారు నన్ను. రే నువ్వు అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు కూడా అలాంటి వాడివేరా, నువ్వు ఎలాగరా, నువ్వు అలాగరా అని వేలాది మంది తిట్టారు. ఆ రోజు తిట్లే పట్టించుకోలేదు నేను. ఒక్క పాస్టర్ గారి కోసం నిలబడ్డాను నేను ఆ రోజు. నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉంటారు, కాళ్ళతో మీరు అడగండి. వాళ్ళు నాకు కాల్ చేసి, రాజేష్ గారు మొట్టమొదటి మీరు మాట్లాడారు, మీరు మాట్లాడాక చాలామందికి ధైర్యం వచ్చిందండి, చాలామంది ఇప్పుడు వస్తున్నారు మా దగ్గరికి, మాకు సపోర్ట్గా నిలబడుతున్నారు. ఎందుకంటే ఆయన అకౌంట్లు ఫ్రీజ్ చేసేసారు, ఆయన స్కూల్స్ సీజ్ చేసేసారు, చిన్న చిన్న పిల్లలు ఉండటానికి లేకుండా చేసేసారు ఒక్క పాస్టర్ గారి కోసం. అలాంటి రాజేష్ మహాసేన, అప్పుడు కూడా అధికారంలోని ప్రభుత్వాన్ని ఎదిరించాను నేను. అలాంటి రాజేష్ మహాసేన సేమ్ అలాంటి పాస్టర్ గారు ప్రాణం పోతే, మళ్ళీ ఆ చనిపోయిన పాస్టర్ గారు రాజేష్ మహాసేనకి స్నేహితుడైతే ఆయన తరపున నిలబడ్డాను ఎలాగనుకుంటున్నారా మీరు అసలు? కనీసం ఆలోచించేటప్పుడు కాస్త నన్ను ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే బ్యాడ్ చేస్తున్నారో కాస్త ఇంగితంతో ఆలోచించండి.